పవన్ కళ్యాణ్ గారు దేశంలో చాలా గొప్ప మంత్రిగా ఆయన పనితీరుతో సమాధానం ఇస్తున్నట్టు పరిస్థితి. ఎందుకు ఇంతలా చెప్తున్నాము, ఎందుకు ఇలా చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటిది, రిజల్ట్ వస్తున్నటువంటిది. అది ఏంటి అనేది మీకు ఎక్కువగా సోది చెప్పను కానీ చాలా క్లియర్గా చూపించి మాట్లాడతా. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ గురించి మనం ఇందాక కొన్ని వీడియోలు మాట్లాడుకున్నాం. కానీ అటవీ శాఖ గురించి దాంట్లో ఏముంటుంది, అంత గొప్పగా ఏం చేస్తారు అంటే ఆయనకి సంబంధించి మనకు తెలుసు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కుంకి ఏనుగులు అనేది తీసుకురావడం అనేది జరగల. ఏ ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఉన్నా కూడా, ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో కూడా సేమ్ ప్రభుత్వం, సేమ్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇది జరగలేదు. అంటే రాజకీయాల వల్ల ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ముందుకు రాలేదనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి 6 నెలల్లోనే కుంకి ఏనుగులు తీసుకురావడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, వాటిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ వేరైనప్పటికీ, పార్టీ వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి చనువుతో, ఆయనకున్నటువంటి ఇమేజ్తో వాళ్ళని ఒప్పించి ఆ ట్రైనింగ్ కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటంలో ఆయనది చాలా చాలా ముఖ్య పాత్ర అనే చెప్పాలి. ముఖ్య పాత్ర కాదు, అసలు ఆయన లేకపోతే అది జరగదు, జరిగి ఉండదు అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క నిర్ణయంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పటి వరకు గంజాయికి సంబంధించినటువంటి అనేకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే అటవీ శాఖలో దాన్ని నిజంగా చెప్పాలంటే కోకట వేళ్లతో తీసేసినట్టుగా తీసి అవతల పడేశారు. ఇప్పుడు అంతేకాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మనం ప్రత్యేకించి ఎప్పుడు చూసిన వారానికి ఒక 4-5 వార్తలు వస్తూనే ఉండేవి. ఇంకా కొన్ని కోట్ల రూపాయల సంపద ఇతర దేశాలకు వెళ్ళిపోతూనే ఉండేది. గత ప్రభుత్వాలు వాళ్ళని, ఆ స్మగ్లర్లని ఎంకరేజ్ చేసుకుంటూ రాజకీయాల్లోకి తీసుకొచ్చి కూడా లబ్ధి పొందినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు గతంలో ఉండే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఇప్పటి వరకు ఎర్రచందనం అనే పేరే సరిగ్గా వినపడకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శేషాచలం అడవులకు మాత్రమే మనకి ఒక అద్భుతమైనటువంటి మన సంపదగా ఉండేటువంటి ఎర్రచందనం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చిన స్టార్టింగ్లో 1-2 ఘటనలు కనిపించాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం కూడా స్మగ్లర్లు మానేశారనే చెప్పాలి. ఇప్పుడు అటవీ శాఖకి సంబంధించి ఆయన కుంకి ఏనుగులు తీసుకురావడంతో సరిపెట్టుకోవాలి, ఇంకొక ఏ టెక్నాలజీని జోడించి ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి ఆ పనిని మీకు చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏనుగు అడవిలో వస్తుంది. ఆ వస్తున్నప్పుడు ఒక కెమెరా క్యాప్చర్ చేస్తూ ఏం చేస్తుందో మీరు చూడండి ఒకసారి. అది గన్ షాట్స్కి భయపడి, అంటే ఆ గన్ షాట్స్ నిజంగా ఏదో కన్ను పెట్టి కాల్ చేస్తున్నారు, దాన్ని అది వెళ్ళిపోయింది అనుకోకండి, జస్ట్ సౌండ్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ ఏఐ టెక్నాలజీతో పవన్ కళ్యాణ్ గారు ఆయన బృందం అంతా కూడా అక్కడ ఒక టవర్ లాంటివి, అదిగో ఇలాంటిది, చాలా క్లియర్గా చెప్పాలంటే ఇదిగో ఇలాంటిది, ఇది కెమెరా 120 degrees 160 degreesలో ఒక కెమెరా, 160 degreesలో ఇంకో కెమెరాని పెట్టి ఆ చుట్టుపక్కల వచ్చేటువంటి యానిమల్స్ని మాత్రమే టార్గెట్ చేసి వెంటనే వాటి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకి వీడియోతో సహా ఇవ్వటమే కాకుండా వెంటనే మిగతా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నిటికీ కూడా అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. ఈ ఏరియా నుంచి ఈ వైపుగా మీ వైపు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, పలానా ఏనుగుల గుంపు మీ వైపు వస్తున్నాయి, దయచేసి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటిది, వాళ్ళ నుంచి ఈ ఏనుగుల ప్రాణాలు కూడా కాపాడుకునేటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఆ ఏనుగులు అంటే భయపడి లోపలికి వెళ్ళిపోవడానికి ఆ గన్ షాట్స్ కావచ్చు, ఇంకొక విచిత్రమైనటువంటి సౌండ్లను ఈ మైక్ ద్వారా వినిపిస్తే ఇప్పుడు అది ఎలా వెళ్ళిపోయిందో వెనక్కి తిరిగి అలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందని. ఇకపోతే ఇది సోలార్తో, అంటే ఎప్పుడు కూడా 24/7 పనిచేసేటువంటి విధంగా దాన్ని సోలార్ ప్యానెల్ని పెట్టి నెట్ కనెక్షన్ పెట్టి ఎప్పటికప్పుడు అది సమాచారాన్ని ఇచ్చేటువంటి ఏఏ టెక్నాలజీని జోడించి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చేశారా అంటే డెఫినెట్గా ఆయన వెనుకున్నటువంటి అధికారుల పాత్ర దీంట్లో చాలా గొప్పదనే చెప్పాలి.
కానీ మరి గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అధికారులే ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టే వాళ్ళంతా స్వతహాగా నిర్ణయాలు తీసుకుని ఒక కొంచెం ఖర్చు ఎక్కువైన అంటే 10-15 లక్షలు అయినా సరే దాని మీద స్పెండ్ చేసేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంత్రి, ఒక నాయకుడు బలంగా నిలబడి వాటికి ఫండ్స్ ఇచ్చాడు కాబట్టి. మరి గత ప్రభుత్వాల్లో, గత నాయకుల్లో, గత అధికారుల్లో ఇది చేయలేదు అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. సంవత్సరంన్నరలోనే ఇంత అద్భుతమైనటువంటి పనులు చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా దేశం మెచ్చుకోదగ్గ నాయకుడిగా ఆయన పరిపాలనను సాగిస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉన్నా సరే గత ప్రభుత్వాలు చేయలేదనే చెప్పాలి. కనీసం కుంకి ఏనుగులను తీసుకొచ్చి పెట్టేటువంటి సాహసం కూడా ఎవరు చేయలే. ఎవరి ప్రాణాలు పోతే నాకేంటి, ఎవరి పంట పోతే నాకేంటి అనే దాని మీద ఆగిపోయారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏం చెయ్యాలి అనే దాని మీద చూసుకున్నారు. అందుకని ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఈరోజు ఈ టెక్నాలజీ వల్ల. ఎన్నో ఏనుగుల ప్రాణాలు కూడా కాపాడారు, ఎంతో పంట నష్టాన్ని కాపాడారు. ఇంత అంటే వాటికి పోయేటువంటి ఖర్చు నిజంగా చెప్పాలంటే ప్రాణాలకి మనం డబ్బుతో కొలవలేం. అలాంటి ప్రాణాలని నిలబెట్టారు ఈరోజు ఆయన. ఈరోజు ఆ ఒక్క ఏనుగు ఒకటే ఆ గుంపు వచ్చి ఎంత నాశనం చేసేదో, ఎంతమంది ప్రాణాలు పోయాయో మనం చెప్పలేం. కానీ ఈరోజు దాని ఉపయోగం ఎంత ఉంది అంటే ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది పంట నష్టం, అవి కూడా చాలా సందర్భాల్లో అవి కూడా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ షాకులు కొట్టి కొన్ని వాటి మీద దాడి చేస్తే అవి చనిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, ఏనుగులు కూడా. సో ఇవన్నీ కూడా జరిగాయి అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడి వల్ల. అలాంటి వ్యక్తి అధికారంలో వస్తే ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఆయన వల్ల.